క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థనా పోరాటమునకు ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందామండి. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మమ్మలను ప్రేమించి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఈ యొక్క ప్రార్థనా పోరాటమును బట్టి నిన్ను స్తుతించుచున్నాము. దేవా, ఈ ప్రార్థనా పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో దేవా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని, మీ ఆత్మకార్యమును జరిగించుమని, ఈ ప్రార్థనా పోరాటములో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. Oh, we worship you, Jesus. Thank you, Lord. We worship your name. సగమంత దేవానికే స్తోత్రమయ్యా. మీకే ఆరాధన, మీకే లెక్కించలేని స్తోత్రములు దేవా. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమో, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమో, భూమిలో కనబడువన్నీ ప్రభువా, ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, 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 ఎల్లప్పుడూ నే పాడెదను. Yes, Lord. Let's all worship together. Praise the Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Oh Jesus, Lord, thank you for touching your people. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, భూమిపై ఉన్నవన్నీ, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా, దేవా
ఉదయకాల సమయం ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎలాంటి బలహీనత ఉన్నారు, మీ చేయి ఆయన వైపు చాపండి, మీ కుడి చేయి ఆయన వైపు చాపండి, మీ ఎడమ చేయి మీరు అనారోగ్యంగా ఉన్నటువంటి చోటు పెట్టుకోండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యువర్ నేమ్. వెంటనే మీరు మీకు దేవానికి స్తోత్రం తాకుతున్నది నీకు వందనాలు. ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి. నీ నామంలో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే దేవానికి వందనాలు. Little softer. Thank you Jesus. Hallelujah. Lord, thank you for touching your people. యేసు శక్తి గల నామములో ఇప్పుడే మేము ప్రార్థన చేస్తున్న ప్రతి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రతి బలహీనత ఇప్పుడే పోనుగాక. యేసు శక్తి గల నామములో, యేసు అధికార గల నామములో ప్రతి అనారోగ్యం విరగొడుతున్నా. మీరు స్వస్థపరచండి. యేసయ్యా మీరు ఇచ్చిన విడుదల కొరకు నీకు వందనాలు. మీకు స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ అదే విధంగా ఆరాధన చేస్తూ ఉండగా దయచేసి మీరు చూసుకోనండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచే ప్రభువుని మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ. యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ. హల్లెలూయా. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని దేవా ఎల్లప్పుడూ నే దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు మరి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అన్ని విధాలుగా మేలు చేస్తూ వచ్చిండు. కొన్ని ఒడిదుడుకులు, పిల్లలకు పనులు లేకపోవడం ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మరి అయ్యగారికి వచ్చి చెప్పినప్పుడు దేవుడు ఎన్నో విధాలుగా సహాయం దయచేసిండు. నోవ విషయంలో కానీ, రవి విషయంలో కానీ, మరి కుమార్తె విషయంలో, ఆమె కుటుంబం విషయంలో మరి దైవజనులకు వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఏం కాదు, అన్నీ మంచిగా జరుగుతుంది, దేవుడు సహాయం చేస్తాడని చెప్పినప్పుడు, ఒక చిన్న మాట చెప్పినప్పుడు అది ఎంతో ధైర్యం పుట్టించేది, ఎంతో సంతోషం కలిగించేది. మళ్ళీ నా పిల్లలకు నేను చెప్పేదాన్ని,
చెప్పినప్పుడు అవునా అమ్మ అనేసి అని వాళ్ళు కూడా దేవునందు స్తుతిస్తూ ధైర్యంగా ముందుకు సాగేవాళ్ళు. మరి నా ఆరోగ్యం విషయంలో కూడా బాగలేకపోతే నా చిన్న కొడుకు చాలా బాధపడ్డాడు. మరి నా పెద్దోడు కూడా బాధపడి మరి హాస్పిటల్ తీసుకొని చూపించి మందులు ఇప్పించిండ్రు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం అని దేవునందు విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకుని అవి మందులు వేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా నేను విశ్వాసంతో చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. ఇంత మంచి దైవజనులను ఇచ్చినందుకు వందనాలు. ఆ వాక్యం ద్వారా ఎంతగానో నేను బలపరచబడుతున్నాను. అమ్మగారిని బట్టి స్తుతిస్తున్నాను, కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, అయ్యగారి కుటుంబాన్ని బట్టి మరి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు కూడా మనం దేవునిని ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ప్రతిరోజు కూడా ఈ విధముగా మనము ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి అరుణోదయముననే దేవునిని ఆరాధించే భాగ్యము, అలాగే ఆయన మాటలను ఆలకించే భాగ్యము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చుచున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని సన్నిధిలో నేను దేవుని స్తుతించుచున్నాను, సంతోషించుచున్నాను. ప్రియులారా, ఈ ప్రార్థనా పోరాటంలో మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారు అందించుచున్న అద్భుతమైన సందేశాలను విని నేనంతగానో వ్యక్తిగతంగా దీవించబడుచున్నాను. అనేక మంది ఆశీర్వదించబడుచున్నారు. మనమందరూ కూడా ఈ ప్రార్థనా పోరాటమును లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక దివ్యమైన అంశమును మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, ఈరోజు మన ధ్యాన అంశము స్వార్థ శక్తి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియులరా, స్వార్థ శక్తి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. స్వార్థ శక్తి ఏం చేస్తుందో 3 విషయాలు వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, స్వార్థ శక్తి రక్షించును. స్వార్థలో ఉన్న ఆ శక్తి రక్షించే శక్తి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం, స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియులరా, స్వార్థ శక్తి రక్షించే శక్తి ఉన్నది. యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను, యూదులైన అన్యజనులైన వారు ఎవరైనప్పటికీ స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థలో ఏముందంటే శక్తి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే శిక్ష అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆ శిక్ష నరక శిక్ష అయి ఉన్నది. ప్రియులరా, మరణ శిక్ష, నరక శిక్ష. యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. గనుక సర్వలోకమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించాలని దేవుని గొప్ప ఆదేశము మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 8:12లో త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు విత్తనమును గురించినప్పుడు ఉపమానం చెప్పుచు ఈ విధముగా చెప్పి ఉన్నారు. విత్తనములు విత్తుచు వెళ్ళుచున్నప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. ఆ త్రోవ ప్రక్కను విత్తబడిన వారు ఎవరనగా వారు వాక్యమును వింటారు కానీ నమ్మరు. వారు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వారెక్కడ నమ్మి రక్షణ పొందుతారో అని వెంటనే అపవాది వచ్చి వారి హృదయములలో విత్తబడిన వాక్యములను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనములో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని
సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినమున ప్రసంగం చేయుచుండగా అనేక మంది వాక్యమును విన్నారు. విన్నటువంటి వారు విశ్వసించారు. ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు. ఆ వాక్యము చేత వారు పొడవబడి ఉన్నారు. వాక్యమనే ఖడ్గము రెండంచుల ఖడ్గమై ఉన్నది. ఆ వాక్యమనే ఖడ్గము ద్వారా వారి హృదయములకు సున్నతి జరిగి ఉన్నది. వాక్యము చేత పొడవబడి ఉన్నారు, నొచ్చుకొని ఉన్నారు. అయ్యా, మేము ఏమి చేతుము, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని ప్రశ్నించి ఉన్నప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపొస్తలుల కార్యములు 2:40 నుండి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రియులరా, 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యమును పొందుకొని సంఘములో విశ్వాసులుగా వారు చేర్చబడినట్లుగా వాక్యములో మనం చూచుచున్నాము. అపొస్తలుల కార్యములు 11:14 నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. కొర్నేలితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. కొర్నేలి సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రియులారా, ఎవరి మాటలు వింటే అతడును అతని ఇంటి వారును రక్షణ పొందుతారు అనే విషయాలను దేవుడు తన దూత ద్వారా తెలియచేసి ఉన్నాడు. పరలోకం నుండి దేవుని దూత కొర్నేలి యొద్దకు వచ్చి, ప్రియులారా, పేతురు గారిని పిలువనంపించమన్నప్పుడు ఆ విధంగా కొర్నేలి తన ఇంటి వారిలో భయభక్తులు కలిగినటువంటి 2 పిలిచి పేతురు గారిని పిలువనంపించి ఇంటిలో కూడిక ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు గారు వచ్చి దేవుని మాటలు తెలియచేయగా కొర్నేలి ఇంటి వారును అక్కడ ఉన్న వారందరూ అనేకులు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యము పొందుకొని ఉన్నారు. అపొస్తలుల కార్యములు 16:27 అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయిరు అనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ప్రియులరా, సువార్త ప్రకటించినప్పుడు జైలధికారి ఇంటి వారు బాప్తిస్మము పొందారు. ఆ రాత్రిలోనే బాప్తిస్మము పొంది రక్షించబడి ఉన్నారు. సువార్తలో శక్తి ఉన్నది. ప్రియులరా, సువార్త శక్తి రక్షించును. ఇక మన ధ్యానంలో 2వ మాట, సువార్త శక్తి స్వస్థపరచును. సువార్తలో ఉన్న శక్తి మనుషులను స్వస్థపరిచేదిగా ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథము 28:27 ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ప్రియులరా, ఎవరైతే దేవుని వాక్యములను చెవులారా వింటారు, మనసారా గ్రహిస్తారు, ఆయన వైపు తిరుగుతారు, ఆయన వారిని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. గనుక దేవుని వాక్యమును మనము శ్రద్ధగా వినాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినుడు ద్వారా విశ్వాసము కలుగును, విశ్వాసము ద్వారా విడుదల కలుగును. నిర్గమాకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో
ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియులరా, ఆయన వాక్యమును శ్రద్ధగా వింటే ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. సామెతలు 4:20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆరోగ్యమునిచ్చే మాటలు యేసయ్య మాటలు, దేవుని మాటలు, స్వస్థపరిచే మాటలు, సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చే మాటలు. శరీర స్వస్థత, మానసిక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, ఆర్థిక స్వస్థత, అన్ని విధాలైన స్వస్థతను దేవుని వాక్యము ద్వారా ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. 107వ కీర్తన 20వ వచనములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును. దేవుని వాక్య శక్తి ఎంతో గొప్పది, అది వేగంగా పరిగెడుతుంది. ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇక్కడ మనము ఆజ్ఞాపిస్తే అక్కడున్న వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. ప్రియులరా, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. శిష్యులు సువార్త వాక్యమును ప్రకటించుచున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారే వారికి సహకారుడై ఉండి వెనువెంటనే అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జరిగించుచు, ప్రజలను స్వస్థపరచుచు, ఆ వాక్యమును వారి హృదయములలో స్థిరపరచుచుండెను. సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రజలు విడుదల పొందుతారు, స్వస్థతను పొందుకుంటారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1-3 వచనములు. ఈకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ప్రియులరా తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచిక్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. వాక్యము ప్రకటించుచుంటే దేవుడు అద్భుతములు చేయుచున్నాడు. ఆమేన్. ఈ వాక్యమును వినుచున్నప్పుడే అనేక మందికి దేవుడు స్వస్థతనిచ్చుచూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను దర్శించుచూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఇప్పుడే విడుదల పొందుకొనండి. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం ద్వారా విడుదల కలుగును. రోగముల నుండి విడుదల, దెయ్యపు శక్తుల నుండి విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల యేసు నామములో కలుగును గాక. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. నమ్ము, దేవుడు నిన్ను ఇప్పుడే స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినును. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. ఆమేన్. ప్రియులరా, వెంటనే స్వస్థత కలిగింది. పౌలు గారు సువార్త ప్రకటించుచుంటే ఆ వింటున్న సమయంలోనే అతనికి విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా విడుదల కలిగింది. గొప్ప స్వస్థతను అతడు పొందుకొని ఉన్నాడు. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. సువార్తలో శక్తి ఉన్నది ప్రియులరా. ఇవి దేవుని మాటలు. దేవుని మాటలలో శక్తి ఉన్నది, స్వస్థపరిచే శక్తి. దేవుని మాటలు వినుచున్న మనము అన్ని విధాలైన స్వస్థతను ఇప్పుడే పొందుదుముగాక. ఆమేన్. ప్రియులరా, స్వార్థ శక్తి విడిపించును. ఇక 3వ మాట, విడిపించే శక్తి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యము. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను.
ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేర్చుడుగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. హల్లెలూయా. స్వార్థ ప్రకటించుటకు నేను అభిషేకించబడి ఉన్నాను. చెరలోనున్న వారికి విడుదలను, గురుడు వారికి చూపును. చెరలో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల. అపవాది చెరలో ఉన్నారు, చాలామంది సాతాను బంధకాలు ఉన్నారు, పాప బానిసలుగా ఉన్నారు. ఎటువంటి బానిసత్వంలో ఉన్న, ఎటువంటి కట్టల చేత బంధింపబడిన వారిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సువార్త ప్రకటించడం ద్వారా ప్రియులరా, ఆ బంధకాల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. భయములలో నుండి, బాధలలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను. సువార్త ప్రకటిస్తుంటే అపవిత్రాత్మలు వారిని విలవిలలాడించి వదిలిపోవచ్చున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియుల వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రాంతములు ఎందంతటా వ్యాపించెను. ప్రియులరా, కేవలము దేవుని వాక్యము ప్రకటించుచున్నప్పుడు యేసు ఆజ్ఞాపింపగానే అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చున్నవి. పెద్ద పెద్ద కేకలు వేసి అవి వెళ్ళిపోవచ్చున్నట్లుగా, పారిపోవచ్చున్నట్లుగా వాక్యములో మనము చూచుచున్నాము. విడుదల ప్రియులరా, ఈ సంవత్సరము విడుదల సంవత్సరము. గొప్ప విడుదల ఆయన మనకిచ్చు దేవుడై ఉన్నాడు. పాపముల నుండి విడుదల, శాపము నుండి విడుదల, అపవాది బంధకాల నుండి విడుదల, అన్ని విధాలైన బంధకాల నుండి, సమస్యల నుండి, శ్రమల నుండి, భయముల నుండి ఆయన మనకు విడుదల కలిగించునుగాక. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం నుండి, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు అనే దైవజనుడు సమరయ పట్టణం వరకు వెళ్ళి సువార్తను ప్రకటించుచుండగానే పాపులు రక్షణ పొందుకొనుచున్నారు, రోగులు స్వస్థత పొందుకొనుచున్నారు, అపవిత్రాత్మల చేత పీడింపబడిచున్న వారు విడుదల పొంది ఉన్నారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. పాపులు రక్షణ పొందడం ద్వారా సంతోషము, రోగులు స్వస్థత పొందడం ద్వారా సంతోషము, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, అపవాది శక్తుల చేత పీడింపబడుచున్న వారు విడుదల పొందడం ద్వారా పట్టణములో గొప్ప సంతోషము కలిగెను. ఆమేన్. హల్లెలూయా. సువార్త సంతోషాన్ని తీసుకొస్తుంది, విడుదలనిచ్చి సంతోషం తీసుకొస్తుంది, సమాధానం తీసుకొస్తుంది. అపోస్తుల కార్యములు 16:16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను. గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ప్రియులరా, పుతోనను దయ్యము పట్టిన చిన్నది. ఈ చిన్నదానికి పుతోన్ అనే దయ్యము పట్టింది, సోదె చెప్పే దయ్యము. ప్రియులరా, ఈ దయ్యము ఏమంటుందంటే, దైవజనుడైన పౌలు గారు, శీల గారు అక్కడికి రాగానే ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. మంచిగానే మాట్లాడుతుంది కదా.
మంచి మాటలే చెప్పింది కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అనేక దినములు ఇలాగు చేయుచుండెను పౌలు గారు ఆమెలో దయ్యం ఉన్నట్టుగా గమనించారు. ఆమె అంటున్నటువంటి మాట, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, నిజమే, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. తనను కలుపుకొని మాటలాడుటలేదు. వీరు మీకు అంటుంది, వీరు మనకు అనుటలేదు. వీరు మనకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అంటే తనకు అవసరం లేదా రక్షణ? ఆల్రెడీ రక్షణ పొందిందా? లేదు, ఆమె రక్షణ పొందలేదు, దయ్యం చేత పీడింపబడుతుంది. వీరు మీకు రక్షణ మార్గం ప్రకటిస్తారు అని చెబుతుంది. తనను తాను కలుపుకొని ఆ మాట చెప్పుటలేదు. అందుకనే పౌలు గారికి అర్థమైపోయింది, మేము ప్రకటించే రక్షణ అందరికీ కదా, రక్షకుడు అందరి కొరకు కదా ఈ లోకానికి వచ్చింది, లోకరక్షకుడు కదా, ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఈ రక్షణ సువార్త అందరికీ, అందరూ రక్షించబడాలి, అందరూ మారుమనసు పొందాలి, అందరూ బాప్తిసం పొందాలి, అందరూ రక్షణ భాగ్యం పొందాలి. అందుకొరకే రక్షణ. కాబట్టి పుతోనను దయ్యమునకు ఆజ్ఞాపింపగానే ఆ దయ్యము వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, స్వార్థ శక్తి రక్షించును, స్వార్థ శక్తి స్వస్థపరచును, స్వార్థ శక్తి విడిపించును, విడుదల కలిగించును. గనుక స్వార్థలో శక్తి ఉన్నది గనుక ఈ స్వార్థను మనం ప్రకటించుదుముగాక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక స్వార్థలో శక్తి ఉన్నది కనుక అది రక్షించే శక్తి, స్వస్థపరిచే శక్తి, ప్రియులారా ఆ శక్తి విడిపించే శక్తి. గనుక ఈ శక్తి గల స్వార్థను, దైవ శక్తిని పొందుకొని శక్తివంతముగా ప్రచురించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. యేసయ్యానికి వందనాలు. స్వార్థలో ఎంత గొప్ప శక్తి ఉన్నది ఈరోజు మీరు మాకు తెలియజేసినందుకై నిన్ను స్తుతించుచున్నాము. దేవానికి వందనాలు. స్వార్థ శక్తి ఎటువంటి వ్యక్తినైనా రక్షించును అని, ఎటువంటి రోగినైనా స్వార్థ శక్తి స్వస్థపరచును అని, ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ విడిపించును అని చక్కని 3 విషయాలు మీరు మాకు తెలియజేసినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఈ స్వార్థను అందరూ ప్రకటించినట్లు సహాయం చేయండి. ఇంకా అనేక మంది రక్షణ లేని వారిగా ఉన్నారు ప్రభువా, అనారోగ్యముతో స్వస్థత లేని వారిగా ఉన్నారు ప్రభువా. శరీర స్వస్థత, మానసిక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, ఆర్థిక స్వస్థత, అన్ని విధాలైన స్వస్థతను మా ప్రజలకు అనుగ్రహించుము నాయనా. రక్షణ కలిగించుము, స్వస్థపరచుము, విడుదల కలిగించి గొప్ప సమాధానము కలుగు చేయము. ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. దయ్యపు శక్తుల నుండి విడుదల కలుగునుగాక. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, మరణము నుండి విడుదల, సాతాను బంధకాల నుంచి, సమస్యల నుండి, చిక్కుల్లో నుండి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇప్పుడే మీ నామములో స్వస్థపరచండి ప్రభువా. విడుదల లేని వారికి గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మా దైవజనులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, వందనాలు. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదకరముగా ఆరాధనలు జరుగునట్లు సహాయం చేయము. అనేక మంది వచ్చి దీవించబడినట్లు సహాయం చేయము. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి. బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్న పరిచర్యలను దీవించండి. ఆ సంఘాలని కూడా దీవించండి. దైవజనులను దీవించండి. దైవజనుల కుటుంబాలు దీవించండి. విశ్వాసుల కుటుంబాలు దీవించండి. బలహీనులను బలపరచుము. కృంగిన వారిని లేవనెత్తుము. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న బిడ్డలకు ఆర్థికంగా అద్భుతములు చేయము. వివాహములు కాని యవన బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చునుగాక. వారి వివాహములు ఘనముగా జరుగునుగాక. గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయము. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేశ సరిహద్దులలో సమాధానము కలుగునుగాక. గొప్ప నెమ్మది కలుగు చేయము.
ప్రజలందరికీ రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యానికి వందనాలు. ఇజ్రాయేలు క్షేమం కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాం. సహాయం చేయండి. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేయుచున్నాం. మా దేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. 2 తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. సహాయం చేయండి. మత సామరస్యము దయచేయండి. యేసయ్యానికి వందనాలు. ప్రజలందరూ నిన్ను తెలుసుకున్నట్టుకు సహాయం చేయము. ప్రజలందరికీ రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నిశ్చయముగా ప్రభువా, ఎవరు ఏ సమస్యలతో సతమతమైపోతున్నారు, ఇప్పుడే నీ బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు ఆరాధన టీవీలో ప్రేమ పూర్ణుడను ఆధ్యాత్మిక కార్యక్రమమును బట్టి నేను స్తుతించుచున్నాము. దేవా, అనేక మంది దేవా ఆ కార్యక్రమం ద్వారా దీవించబడడానికి సహాయం చేస్తున్నారు. దేవా, ప్రార్థించుచున్న బిడ్డల కొరకు వందనాలు. దేవా, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉన్న వారి కుటుంబాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నిశ్చయముగా నీ బిడ్డలను దీవించండి. అయానికి వందనాలు చెల్లిస్తున్న మా దైవజనులు దీవించండి. సహదాసులను దీవించండి. ఇంకను ఆలయములు లేని చోట మంచి ఆలయములు కట్టబడుటకు నీ కృపను అనుగ్రహించండి. అనేక ప్రయాణములు చేయొచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్తను అందించుచుండగా నీ దాసుల ప్రయాణాలలో మీరు తోడుగుండి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. యెరూషలేము టూర్ విషయంలో ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, స్త్రీల సమాజం ద్వారా దేవా జరుగుతున్న పరిచర్యను దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. యవన బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సేవా పరిచర్యలో సహకారులుగా నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల ఆశీర్వాదములు మాకు, మా కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషు కుమల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ప్రార్థనలో ఏకీవించిన మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.